బృహస్పతి అండి. గురువు, జూపిటర్ చాలా మంచి గ్రహం. ఆల్మోస్ట్ మంచి ఫలితాలనిచ్చే గ్రహమే. కొన్ని కొన్ని స్థానాలను బట్టి కాస్త ఏమన్నా చెడు ఫలితాలు వచ్చినా కూడా అవి ఎలా ఉంటాయంటే ఒక టీచర్ పనిష్మెంట్ ఇస్తున్నట్టు. అంటే ఇప్పుడు టీచర్ స్టూడెంట్కి పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడండి? వాళ్ళని సెట్ చేయడానికే ఇస్తాడు. అట్లా ఆ వేలో ఉంటాయి కొన్ని చెడు ఫలితాలు ఉన్నా కూడా. సో ఓవరాల్గా బృహస్పతి గురువు అనేది మంచి గ్రహం. సో మంచి ఫలితాలు ఇస్తాడు ఉన్న గ్రహాలన్నిటిలో కూడా. అందుకే గురుబలం అనేది అందరికీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గురువు అనేది 7th ప్లేస్లో ఉన్నాడు అనుకోండి. 7th ప్లేస్ అనేది పార్ట్నర్ ప్లేస్, భార్య లేదా భర్త. సో ఇక్కడ గురువు ఉంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి వచ్చే పార్ట్నరు వీళ్ళ గురువు లాగానే ఉంటాడు. ప్రతి ప్రతిదీ అట్లా చేయి ఇట్లా చేయని చెప్తుంటాడు అనమాట. వీళ్ళు ఒక రకంగా చేస్తా అంటే చేయనియాడు. ఆయనకు నచ్చినట్టే చేయాలి, లేదా ఆమెకు నచ్చినట్టే చేయాలి ఇలా. సో అదొక ప్రాబ్లం ఉంటుందండి. ఇది ముందే తెలుసుకుంటే ఓకే, నాకు ఫ్యూచర్లో వచ్చే పార్ట్నర్ ఈ టైప్లో ఉంటాడు కదా, ఓకే ఇట్లా అడ్జస్ట్ అయ్యాం మంచిగానే చెప్తారు మళ్ళీ వాళ్ళు. సో వీళ్ళు ఇంకా రివర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి అక్కడ గురువు ఉండి ఇక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు వినరు ఇంకా. కుజుడు అంటే అగ్రెసివ్, కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నువ్వు చెప్తే అన్నీ నువ్వు చెప్పినట్టే చేయాలని ఇంకా స్టార్ట్ అవుతుంది. సో అట్లా కొంత జ్యోతిష పరిజ్ఞానం ఉంటే ఈ గొడవలు కాకుండా కాంప్రమైజింగ్ వేలో ముందే మనకు ఒక సూచన లాగా ఉంటుంది అనమాట, ఇలా ఉండొచ్చు అనేది. సో బేసిరా అన్నట్టు కొంచెం ఓకే ఆయన కూడా కరెక్టే చెప్తాడు కదా అనేది కూర్చొని మాట్లాడుకోవడం ఇట్లా చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుందండి.